శ్రీమాత్రే నమః. దేశ ధర్మ ప్రేమికులారా, మీ సంకల్పాల కోసం, మీ లాభం కోసం నిత్యము కూడా దీపారాధన చేసి మీరంతా బాగుండాలి అని క్షేత్రాలు దర్శించటం, తీర్థయాత్రలు చేయటం, ఇంట్లో పూజ, దేవాలయాల అర్చన ఇలా తప్పనిసరిగా చేసుకుంటూ ఒక మంచి సూత్రం ఉంది. న కర్మణ న ప్రజయ న ధనేన త్యాగే ఏకైక అమృతస్థ. కాబట్టి ఈ సంకల్పం వేదం అనుగ్రహించింది. మనం ఎలా స్వీకరించాలంటే, ఒక యతీశ్వరుడు కానీ, ఒక త్యాగమూర్తికి కానీ ఉద్ధరినంత జలం కనుక వారి చేతిలో మనం అందిస్తే, సమర్పిస్తే, అది వారు స్వీకరిస్తే, తిరిగి మీకు ఇచ్చిన వారికి ఒక ఉద్ధరణ ఇస్తే తిరిగి మహాసముద్రమై కటాక్షిస్తుందట. కాబట్టి ఎంత గొప్ప సూత్రం! అలాంటి వారి కోసం ఏం చేసినా. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో హిందూ ధర్మ, దేశభక్తి, ధర్మభక్తి వ్యతిరేక శక్తులు మళ్ళీ సంఘటితమవుతూ ఏదో ఒక రూపంలో మన పరంపర ధర్మాలకి విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ సమసిపోతూ మరియు మనందరికీ అత్యంత పుణ్యం రావటానికి ఒక చక్కటి మార్గం ఏమిటి తెలుసా? మన పూజలు, మన నిత్య దీపారాధన, మన సంకల్పాలు, మన క్షేమము, మన పిల్లలు ఇలా అన్నీ పూర్తయిన తర్వాత తీర్థయాత్ర అయినా, దేవాలయమైన, ఇల్లైనా, నిత్యం మనం చేసుకునే పూజ అయినా, యజ్ఞ యాగాది క్రతువులైన సంకల్పాలన్నీ పూర్తిగా మనవి చెప్పేసుకుని అయిన తదుపరి ఒక చిన్న సంకల్పం. కాశ్యప గోత్రం శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోడీ నామధేయస్య అని రక్షణార్థం, ఈ దేశం కోసం, ధర్మం కోసం వారు ఆరోగ్యంతో సంపూర్ణ ప్రధానమంత్రిగా దేశాన్ని, సరిహద్దుల్ని, అంతరంగ భద్రతని రక్షిస్తూ దీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉండాలని దేశ ధర్మ ప్రేమికులు కోరుకుంటే, ఇందాక వేద ప్రతిపాదిత మంత్రం చెప్పినటువంటి ఎంతటి పుణ్యం వస్తుంది మీకు, మీ కుటుంబానికి. నా కర్మణ అని చెప్పుకుందాం కదా. ఉద్ధరణంత జలం ఇస్తే, ఒక అరటిపండు ఇస్తేనే వారికి ఇంత పుణ్యం అయితే, మీ సంకల్పాలు మీకోసం మీరు చేసుకొని తదుపరి ఇలాంటి ఒక మహాశక్తి కోసం కూడా మీరు చేశారంటే, లోక కళ్యాణం జరుగుతున్నటువంటి ప్రతి క్షణం మీ ఇంటికి అపార కటాక్షాలు మీకు, మీ పిల్లలకి, కుటుంబానికి లభిస్తాయి. కాబట్టి ఈ వైదిక తర్కాన్ని తెలియగలిగిన హిందూ ధార్మిక దేశభక్తులు ఎవరూ కూడా వదులుకోకుండా వినియోగించుకుందురుగాక. శ్రీమాత్రే నమః.